శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మణికంఠ కాలనీలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. ఉదయం పెళ్లి జరిగింది. రాత్రికి నవవధువు ఆత్మహత్య చేసుకుంది. అప్పటి వరకు బంధువులతో కలకలలాడిన ఆ ప్రాంతం విషాదంలో మునిగింది. బాగేపల్లి గ్రామానికి చెందిన నరేంద్రతో హర్షితకు సోమవారం వివాహం జరిగింది. అదే రోజు రాత్రి గదిలోకి వెళ్లి హర్షిత ఉరివేసుకుంది. వధువుకు ఇష్టం లేని వివాహం చేశారా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, హర్షితకు ఇష్టం లేని పెళ్లి జరగడం వల్ల ఆత్మహత్యకు పాల్పడిందా? వారి కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఏమైనా వివరాలు చెప్తున్నారా? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో మణికంఠ కాలనీలో తీవ్ర విచారణ నెలకొంది. నిన్న ఉదయం అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని రాత్రికే తరవు చాలించిన వధువు చూస్తే పూర్తి స్థాయిలో కూడా విషాదంగా మారని చెప్పొచ్చు. నిన్న తెల్లవారుజామున 4 గంటల సమయంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున పెళ్లి కూడా చేసుకున్నారు. అంగరంగ వైభవంగా ఘనంగా కూడా పెళ్లి చేశారు. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తితో. అయితే రాత్రికి ఏదైతే కొన్ని ఏర్పాట్ల కోసం వరుడు బయటికి వెళ్ళగా వధువు రూమ్ లోకి వెళ్లి తలనొప్పిగా ఉందని చెప్పి రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఎంతకు తీయకపోయేసరికి పేరెంట్స్ కి అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే వధువు చీరతో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కూడా తీవ్ర కలకాలం అయిపోయింది చెప్పొచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే అప్పటి వరకు కూడా ఇష్టంతో ఉంది, పెళ్లికి నాకు అంతా ఇష్టమే అని చెప్పిందని తెలుస్తుంది. అంతకు ముందు కొంతమంది హైదరాబాద్ చేసిన స్నేహితులతో కూడా మాట్లాడేది తెలుస్తుంది. ఆ స్నేహితులు వెళ్ళిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్నేహితులు ఏమైనా చెప్పారా లేదంటే ఆ స్నేహితులు ఏం చెప్పారన్నది కూడా అన్న కోడలకు కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ చీరతో వధువు గురి వేసుకున్న ఘటన ఇప్పుడు సోమందేపల్లి మండల కేంద్రంలో కూడా విషాదము అలాగే చర్చనీయాంశంగా మారని చెప్పొచ్చు. కేవలం ఒక్క రోజు కూడా గడవకు మునిపి కనీసం పూట కూడా గడవకు మునిపి ఆత్మహత్య చేసుకోవడం, అది కూడా ఎంతో పెద్ద ఎత్తున పెళ్లి చేసుకొని ఇష్టంతో అంతవరకు బాగానే ఉన్న వధువు ఒక్కసారిగా లోపలికి వెళ్లి ఉరి వేసుకోవడం చూస్తూ ఉంటే ఏం జరిగి ఉంటుందని అన్నది కూడా పోలీసు విచారణలో బయటపడే అంశం కనిపిస్తుంది. ఇదే ఫ్రెండ్స్ వచ్చిన తర్వాతే అయితే ఒక 10 మంది వరకు అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా వచ్చి వెళ్ళిన తర్వాత ఇలా జరిగి ఉంది అంటూ కూడా పేరెంట్స్ చెప్తారు. ఆ ఫ్రెండ్స్ ఎవరు, ఎందుకు వచ్చారో, ఏం మాట్లాడారు పెళ్లి తర్వాత అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. తెలిస్తే మాత్రమే ఆత్మహత్య కారణాలు కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. రాధిక, థ్యాంక్ యూ యోగానంద్. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మణికంఠ కాలనీలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. ఉదయం అంత ఆనందంగానే పెళ్లి చేసుకున్నారు. మీరు టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఆ ఇంట్లో మంచిగా పందిరితో కూడా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వధువు కూడా పెళ్లిలో ఆనందంగానే కనపడిందని కూడా చెప్తున్నారు. కానీ రాత్రికి తన స్నేహితులు వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత తను ఆత్మహత్యకు పాల్పడిందంటూ కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆ స్నేహితులకు ఏమైనా పెళ్లి కూతురికి మధ్య ఏమైనా వాగ్వాదం జరిగిందా, ఏం జరిగింది అనేది ఇంకా పోలీసుల దర్యాప్తులో తేలనుంది. ఏది ఏమైనా కూడా కాళ్ల పారాని కూడా ఆరకముందే హర్షిత తన తనువును చాలించుకుంది బలవంతంగా. వధువుకు ఇష్టం లేని వివాహం చేశారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నదా అనేది కూడా ఇంకా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మణికంఠ కాలనీలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. వాళ్ళంతా కూడా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వధువు కూడా ఆనందంగానే ఉంది అని చెప్తున్నారు. ఇంకా పేరెంట్స్ నుంచి కూడా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఉదయము ఆనందోత్సవాల మధ్య, బంధువుల ఆశీర్వాదాల మధ్య పెళ్లి జరిగింది. కానీ రాత్రికి ఏమైంది అనేది తెలీదు. ఆ నవ వధువు తన కాళ్ల పారాని కూడా ఆరకముందే ఆత్మహత్యకు పాల్పడింది. బలవంతంగా తన తనువును చాలించుకుంది. అయితే ఈ ఘటనతో ఆ పెళ్లింట విషాదం నెలకొంది. అప్పటి వరకు బంధువులందరితో కూడా కలకలలాడిన వాళ్ళ ఇల్లు కానీ ఆ ప్రాంతం కానీ సడన్ గా రాత్రి కల్లా విషాదంలో మునిగింది. అయితే బాగేపల్లి గ్రామానికి చెందిన నరేంద్రతో హర్షితకు సోమవారం ఉదయమే వివాహం జరిగింది. తర్వాత రాత్రికి వధువు ఆత్మహత్య చేసుకుంది. ఉదయం మంగళ స్నానాలు, ఆ దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. మంగళ స్నానాలు, కుటుంబ సభ్యుల ఆశీర్వాదాల మధ్య మంగళ స్నానాలు కూడా జరిపించారు. సో పెళ్ళంటే చాలా ఏర్పాట్లు ఉంటాయి, ఆనందంగా తంతు అంతా కూడా చేసుకుంటారు. కాబట్టి ఆనందంగానే ఉంది మా అమ్మాయిని కూడా చెప్తున్నారు. ఆ పెళ్లిలో అంతా కూడా సో ఇష్టంగానే మంగళ స్నానాలు కూడా చేయించుకుంది అనేసి అంతా వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు. పచ్చని పందిళ్ళు వేసుకొని పెళ్లి కూడా చేసుకున్నారు ఘనంగా. అంటే ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుండాలని వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో కలలు కనే ఉంటారు. సో మంచి వరుడి చేతిలో పెట్టాలని కూడా
వధువు పేరెంట్స్ అందరూ కలలు కని ఎంతో చక్కగా ఆనందంగా ఈ పెళ్లిని జరిపించుకున్నారు. వధువు కూడా ఆనందంగానే ఉందంటూ కూడా అందరూ చెప్తున్నారు. కానీ తన స్నేహితులు కలిసి వెళ్ళారు. ఆ తర్వాతే ఏమైంది అన్న ఒక అనుమానం అయితే రేకెత్తుతోంది. అనుమానం అనేది రేకెత్తుతుంది. అయితే దీని మీద ఇంకా ఎంక్వైరీ జరగాల్సి ఉంది. అసలు ఏమైంది? ఇష్టం లేని పెళ్లి అంటే మనసులో ఏమైనా ఇష్టం లేకుండానే అందరి ముందు నవ్వుతూ ఈ పెళ్లిని చేసుకుందా, లేకపోతే స్నేహితులు వచ్చి వెళ్ళాక తను ఆత్మహత్యకు పాల్పడింది కాబట్టి ఆ స్నేహితులతో ఏమైనా విషయాలు చర్చించిందా అనేది కూడా ఇంకా పోలీసుల ఎంక్వైరీలో అయితే తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కాళ్ల పారాని కూడా ఆరకముందే ఉదయం పెళ్లి జరిగింది. రాత్రి కల్లా కూడా తన తనువును బలవంతంగా చాలించుకుంది హర్షిత. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మణికంఠ కాలనీలో పెళ్లి జరిగిన ఇంట్లో అదే రోజు విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం పెళ్లి ఘనంగా జరిగింది బంధువులందరి మధ్య కూడా. కానీ అదే రోజు రాత్రికి నవ వధువు తన కాళ్ల పారాని కూడా ఆరకముందే 100 ఏళ్లు నిండిపోయాయి. తన తనువును బలవంతంగా చాలించుకుంది, ఆత్మహత్య చేసుకుంది. అప్పటి వరకు కూడా ఆ ఇల్లు, ఆ గ్రామం అంతా కూడా బంధువులతో కలకలలాడింది. తిరిగి ఒక్క రోజులోనే రాత్రి కల్లా తీవ్రమైన విషాదంలో మునిగిపోయింది. బాగేపల్లి గ్రామానికి చెందిన నరేంద్రతో హర్షితకు సోమవారం ఉదయం వివాహం జరిగింది. ఇక అదే రోజు రాత్రి గదిలోకి వెళ్లి హర్షిత ఉరివేసుకుంది. అయితే వధువుకి ఇష్టం లేని వివాహం చేశారా, మరి పెళ్లికి ముందు ఎటువంటి డిస్కషన్స్ తన పేరెంట్స్తో జరిగాయి, ఇలాంటి వివరాలు ఇంకా తెలియాలి. అయితే బంధువులందరూ చెప్తున్న మాట మాత్రం ఆనందంగానే పెళ్లి చేసుకుంది అని అయితే అక్కడ బంధువులు చెప్తున్నారు. సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. పెళ్లి జరిగిన ఫోటో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్న ఫోటోలో కూడా వధువు చక్కగా నవ్వుతూనే ఉంది. మరి ఏమైంది అనేది తెలీదు. అందరి ముందు నవ్వుతూ నటిస్తూ పెళ్లి చేసుకుందా, ఇష్టం లేకపోయినా పేరెంట్స్ కోసం చేసుకుందా, లేకపోతే తర్వాత పెళ్లి తర్వాత తన స్నేహితులు 10 మంది అబ్బాయిలు అలాగే ఒక అమ్మాయి వీళ్ళందరూ కలిసి వెళ్లారని చెప్తున్నారు. మరి స్నేహితులు కలిసి వెళ్ళిన తర్వాత ఏమైనా డిస్కషన్స్ జరిగి తను ఆత్మహత్యకు పాల్పడిందా, కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఏదేమైనా కూడా ఆ కుటుంబ సభ్యులంతా అందరి బంధువుల ఆశీర్వాదం మధ్య పెళ్ళైతే ఘనంగా జరిగింది. వధువు కూడా ఆనందంగానే చేసుకున్నట్టు మనకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్న ఆ ఫోటోలో కూడా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. మరోవైపు మంగళ స్నానాలు కూడా తనంతా పెళ్ళంతా కూడా ఆనందంగానే చేసుకున్నట్లయితే మనకి కనిపిస్తుంది. అయితే పెళ్లికి ముందు తను హైదరాబాద్లో కూడా జాబ్ చేస్తుంది వధువు. అంటే తను ఇంకా షీస్ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ అనుకోవచ్చు. వరుడు నాగేంద్రబాబు BMW కంపెనీలో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నారు. సో ఇద్దరు జాబ్ హోల్డర్సే. సో లైఫ్ మీద ఎన్నో ఆశలతో లైఫ్ని స్టార్ట్ చేసి ఉంటారు. బట్ ఏమైందో తెలీదు. స్నేహితులు కలిసి వెళ్ళిన తర్వాత మాత్రం తను గదిలోకి వెళ్ళి రాత్రి కల్లా ఆత్మహత్య చేసుకుంది అనైతే చెప్తున్నారు. ఏదేమైనా కాళ్ల పారాని ఆరకముందే 100 ఏళ్లు నిండిపోయాయి నవవధువుకి. తన తనువును బలవంతంగా చాలించుకుంది. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఫ్యాన్కి ఉరివేసుకొని నవవధువు హర్షిత ఆత్మహత్యకు పాల్పడింది.